బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులు అందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించు. సామ్రాజ్యాల చరిత్ర ప్రవచన గ్రంథం, దానియేలు ప్రవక్త భవిష్య జ్ఞానం, రాజీలేని విశ్వాసికి మనుగడ జీవం, సత్యదేవుని భద్రత మనకు క్షేమాధారం. దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం. దైవజనుని అంతమే రాజాజ్ఞసారం, సింహాల బోనులో మరణం పథ్యం, విశ్వపాలక చోక్యంతో మృగాలు సైతం మౌనం, విజయుడైరా దానియేలు యథావిధి జీవనం. దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. సకాలం వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. దేవుడు ఈరోజు తన వాక్య సమృద్ధి చేత మనందరినీ దీవించును గాక. మీ ఆరోగ్యాలు బాగా ఉన్నాయమ్మా? ఇంట్లో పరిస్థితులు బాగా ఉన్నాయా? ప్రతిరోజు ఈ రీతిగా ఎందుకు నేను పలకరిస్తున్నాను అని అంటే, మీరు బాగుంటేనే కార్యక్రమాన్ని చూస్తారు. మీ చేతిలో రిమోట్ ఉంటుంది. మీరు రిమోట్ నొక్కారు అని అంటే కార్యక్రమాన్ని మీరు చూడలేరు. కాబట్టి మీ యోగక్షేమాలు, ఆ సమయంలో మీ మనసులో ఉన్న సమస్యలు, ఇంట్లో ఉన్న సమస్యల మీద ఈ కార్యక్రమాన్ని చూడడం ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. యవనస్తులు పరీక్షలు ఏ రీతిగా రాస్తున్నారు, ముఖ్యంగా ఇంటర్ పరీక్షలు ఏ రీతిగా రాస్తున్నారు. గత దినంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ జరిగింది. ఈరోజు ఇంటర్ సెకండ్ ఇయర్ సెకండ్ లాంగ్వేజ్ ఫస్ట్ పేపర్. బిడ్డలు ఎలా రాశారు? బిడ్డలు మీరు బాగా పరీక్ష వ్రాశారు కదా. నిన్న ఫస్ట్ ఇయర్ బిడ్డలకు నేను చెప్పాను, అదే రీతిగా మీకు చెబుతున్నాను. మీరు పరీక్ష హాల్లోనికి వెళ్ళిన వెంటనే ప్రార్థన చేసుకోవాలి. ప్రశ్నలు పత్రం మీకు ఇచ్చినప్పుడు ప్రార్థన చేసుకుని మీరు మొదలుపెట్టాలి. పరీక్ష పేపర్ మరలా ఇస్తూ ఉన్నప్పుడు ప్రార్థన చేసుకుని జవాబుల పత్రాన్ని ఇవ్వాలి. దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. మీ తెలివితేటల కొరకు, మీ జ్ఞాపక శక్తి కొరకు, మీ ఆరోగ్యం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దయచేసి ఒక సత్యాన్ని చిన్న వయసులోనే మీరు నేర్చుకోవాలి. ఈ దినాల్లో కొంతమంది సేవకులు పెన్నుల కొరకు ప్రార్థన చేస్తారు, పాళీల కొరకు ప్రార్థన చేస్తారు. నో, అది మంచి పద్ధతి కాదు.
మీరు ఆరోగ్యంగా ఉండాలి, బాగా చదవాలి, మీకు జ్ఞాపక శక్తి, వ్రాసే జ్ఞానము మీకు ఉండాలి. దేవుడు మీకు దయచేయనట్లుగా మీ తల్లిదండ్రులు ప్రార్థన చేస్తున్నారు, మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తున్నారు, వారితో పాటుగా యేసు అనుచరుల బృందం కూడా ప్రార్థన చేస్తుంది. కాబట్టి మీరు కూడా ప్రార్థన చేసుకుని పరీక్షకు ముందే సమయం ముందుగానే వెళ్ళండి, పరీక్ష హాల్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకోండి. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు కృష్ణా జిల్లా కలిదిండి మండలం చిన్న కొట్టాడ పెద్ద కొట్టాడ అంటాం కదూ, అక్కడి నుంచి ప్రియా తమ్ముడు ఎస్ జయరాజ్ గారి యొక్క కుటుంబం స్పాన్సర్ చేశారు, ఈ కార్యక్రమానికి సహాయపడ్డారు. వీరికి మేమేమి ఇవ్వలేము, కానీ దేవుడే వారిని వారి కుటుంబాన్ని నిండారుగా దీవించునుగాక. ఎస్ జయరాజ్ గారి కొరకు మీరు కూడా ప్రార్థన చేయండి. ఈ రీతిగా కార్యక్రమాలను స్పాన్సర్ చేసే బిడ్డలను దేవుడు లేపునట్లుగా ప్రార్థించమని మనవి చేస్తున్నాను. ఎందుచేతనగా నేను గొప్ప ధనవంతుడు కాదు, నా ప్రియ బిడ్డలరా ఏమేమో చేసి ధనం ఆర్జించాలి అనేది నా యొక్క ఉద్దేశం కాదు. కేవలం ప్రభు తదుపరి ఆయన ప్రేరేపించే ప్రియ విశ్వాసులు. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగేటట్టుగా ప్రార్థించండి. ఒక ప్రోగ్రాంకు 11,000 రూపాయలు ఖర్చు అవుతుంది. నేను చెప్పాను, 11,000 కంటే ఎక్కువ ఇచ్చేవారు ఉన్నారు, 11,000 కంటే తక్కువ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మీకు ఎంత వీలు పడుతుందో అంతా సహాయపడండి. చివరిలో బైబిల్ కాలేజ్ కొరకు ప్రార్థన చేయండి. ఇది సేవకులను పంపే కాలేజ్, తర్ఫీదు ఇచ్చి ఇంకా వాక్యం అందని స్థలాలు ఎన్నో ఉన్నాయి. ఆ స్థలాలకు గ్రామాలకు సువార్థికులను తర్ఫీదు ఇచ్చి పంపించాలి. దాంతో పాటుగా మేము ఆలోచిస్తూ ఉంటే చిన్న పిల్లల కొరకు ఒక ఆర్ఫనేజ్ హోమ్ కట్టాలి అనేది కూడా ఆశ ఉంది. ఎన్నో ఆశలు ఉన్నాయి. ఇవన్నీ నెరవేరినట్లుగా మీరు ప్రార్థించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. మరొకసారి ఇంటర్ సెకండ్ ఇయర్ బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. ఈరోజు మంచిది. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. దానికి ముందుగా ఓ పాట విందామా? మొక్కగా ఉన్న మీరు చెట్టయ్యారు, తీగెలు వేసి బహుగాను వ్యాపించారు. మొక్కగా ఉన్న మీరు చెట్టయ్యారు, తీగెలు వేసి బహుగాను వ్యాపించారు. తీపి ద్రాక్షాలు కాయాలని ఎదురు చూసా, చేదు ద్రాక్షాలని మీరు కాస్తున్నారా? నా ఆశ అడియాసయే, చేదు ద్రాక్షాలని మీరు కాస్తున్నారా? నా ఆశ అడియాసయే. ఓ నా క్రైస్తవ సంఘమా, ప్రియమైన ద్రాక్షావనమా, సృష్టికర్తనైనా నన్ను మీరు ఏనాడో మరచిపోయారు. మీ సృష్టికర్తనైనా నన్ను మీరు ఏనాడో మరచిపోయారు. మిమ్ము నాటి పెంచిన వానిని మరిచారు. నీ కడుపే నీకు దేవుడాయనా, నీ డబ్బే దేవతాయనా. ఓ నా క్రైస్తవ సంఘమా, ప్రియమైన ద్రాక్షావనమా,
ఓ నా క్రైస్తవ సంఘమా, ప్రియమైన ద్రాక్షావనమా, ఓ నా ద్రాక్షావనమా, ఇదేనా న్యాయమా, ఓ నా ద్రాక్షావనమా, ఇదేనా న్యాయమా, ఇదేనా న్యాయమా. పాట విన్నారు కదూ. ఇక ప్రార్థన చేస్తాను. దయచేసి ప్రార్థన అంశాలు మీ మనసులో ఉంచుకోనండి. వారి కొరకై ప్రార్థన చేయండి, మా కొరకై ప్రార్థన చేయండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఈ కార్యక్రమాన్ని ఈ రీతిగా నిర్వహించడానికి ప్రియ తమ్ముడు జయరాజ్ గారి కుటుంబం ముందుకు వచ్చింది నాయన. వారు సహాయపడినందుకై వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని బట్టి, మా తెలుగు ప్రజలను బట్టి ఈ కుటుంబాన్ని దీవించండి నాయన, దీవించండి ప్రభువా. ప్రత్యేకంగా ఈరోజు ఇంటర్ సెకండ్ ఇయర్ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారు సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1 రాశారు నాయన. ఈరోజు సెకండ్ ఇయర్ బిడ్డలు సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1 రాశారు నాయన. ఫస్ట్ ఇయర్ వాళ్ళు నిన్న రాశారు, సెకండ్ ఇయర్ వాళ్ళు ఈరోజు రాశారు. ఇంకెన్నో పరీక్షలు ఉన్నాయి. ఆ పరీక్షల కొరకే మా బిడ్డలను సిద్ధపరచండి. ఇంకా డిగ్రీ ఎగ్జామినేషన్స్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ప్రొఫెషనల్ కోర్సెస్, ఎలైడ్ కోర్సెస్ నాయన. ఇంకా మా బిడ్డలు కొంతమంది రాస్తున్నారు, కొంతమంది రాయాలి. మా బిడ్డల యొక్క ఆరోగ్యాలు భద్రపరచండి నాయన. జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి ప్రభువా. కొంతమంది బిడ్డలు కృంగుదలకు లోనయ్యారు ప్రభువా. అట్టి బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. కుటుంబాల పరిస్థితి కావచ్చు నాయన, వారి చిన్న వయసులోనే దుష్ట స్నేహాలు పట్టి సరిగ్గా చదవకుండా ఉండి ఉండవచ్చు. ఆయన బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. ఇంటికి వారే సహాయపడాలి కాబట్టి వారు చిన్న వయసులోనే భయభక్తులు కలిగి జీవించడానికి సహాయపడండి నాయన. ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగడానికి మీ కృపా సహాయాన్ని కోరుకుంటున్నాం నాయన. నాయన, మా హృదయంలో ఉన్న ఆశలు ఉన్నాయి నాయన. బైబిల్ కాలేజ్, ఇంకా వాక్యం అందని గ్రామాలకు వాక్యం అందించే సేవకులను తర్ఫీదు చేయాలనే ఆశ ఉంది నాయన. నాయన, అనాథులైన చిన్న బిడ్డలకు ఒక ఆర్ఫనేజ్ హోమ్ కట్టాలని కూడా ఆశ ఉంది. మా హృదయాల్లో మీ కొరకు ఎంతో సేవ చేయాలనే ఆశ ఉంది ప్రభువా. ప్రతి ఆశ వెనుక ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి నాయన. నాయన, సృష్టికర్తమైన దేవుడు నాయన, కొన్ని హృదయాలు ప్రేరేపించి ఈ కార్యక్రమాలకు సహాయపడటానికి మీ కృప చూపించండి. ఎంతోమంది సేవకులు దేవుని వాక్యాన్ని టీవీలో చేస్తున్నారు నాయన. మీ వాక్య ప్రకారము మేము మీ కృపా వాక్యాన్ని విస్తరించే కృప, బోధించే అనుభవం దయచేయమని, ఈరోజు వాక్య భాగం ద్వారా అనేకులతో మీరు మాట్లాడమని యేసు ప్రభు వారి పుణ్యనామున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమెన్. ఈరోజు ధ్యాన భాగం దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనాన్ని మరొకసారి చదువుతున్నాను. అనేకులు తమ్మును శుద్ధిపరచుకొని ప్రకాశమానులను నిర్మలులను అగుదురు. దుష్టులు దుష్టకార్యములు చేదురు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును గాని బుద్ధిమంతులు గ్రహించెదరు. ఈ వచనంలో 3 సత్యాలు ఉన్నాయి. 1, తమ్మును శుద్ధిపరుచుకొని అని 10వ వచనం మొదటి భాగం చదివాను కదూ. ఈ దూత చెబుతున్నాడు, తమ్మును తాము శుద్ధిపరుచుకునేవారు ఎవరు? తమ్మును తాము శుద్ధిపరుచుకునేవారు ఎవరు అనగా యేసు ప్రభువారిని అంగీకరించి, అనగా తమ సొంత రక్షకునిగా అంగీకరించి పాప జీవితానికి స్వస్తి చెప్పి ఆ ప్రభు యొక్క పాదాల దగ్గరకు వచ్చిన వారే యేసు ప్రభువారిని అంగీకరించిన వారు.
వారే తమ్మును తాము పరిశుద్ధాత్మదేవుని యొక్క సాన్నిధ్యంలో శుద్ధిపరచుకుంటారు. తీతు గారికి పౌలు గారు రాసిన పత్రిక గత పాఠంలో కూడా నేను చదివాను. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయటం ద్వారాను మనలను రక్షించాను. కాబట్టి ఆయన కృప కొరకై మనము రుణపడి జీవించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. అది ఆయన ఉచితమైన కృప. ఆ ప్రభుకి ఏమి చెల్లించి ఆయన రుణాన్ని మనము తీర్చుకోగలం. పాప రోత జీవితంతో ఉన్న మనను రక్షించిన ఆ ప్రియ ప్రభువుకు రుణపడి జీవిద్దాం శేషించిన జీవితము. ప్రియులరా, రెండవ మాట ఏమిటి అనగా 10వ వచనంలో, దుష్టులు దుష్ట కార్యములు చేదురు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేక పోవును. కాబట్టి దుష్టుడు దుష్ట కార్యాలను చేస్తూనే ఉంటాడు. పాపంలో పుట్టాడు, పాపంలో పెరుగుతున్నాడు, పాపమే తనకు ఆహారంగా పానంగా ఉంది. అటువంటి వాడు దుష్టుడు దుష్టత్వంలోంచి తప్పించబడాలి అని అంటే ప్రియులరా, అతడు దేవుని సంబంధమైన విషయాలు అతడు గ్రహించాలి. కానీ దుష్టులు ఆ సంగతులను గ్రహించలేరు. ఎవరు గ్రహిస్తారు అనగా బుద్ధిమంతులు గ్రహిస్తారు. ఇది 3rd పాయింట్. ఏమిటి అనగా బుద్ధిమంతులు గ్రహిస్తారు. మొదటిది, అనేకులు తమ్ము శుద్ధిపరచుకుంటారు. రెండవది, ఏ దుష్టుడును ఈ సంగతిని గ్రహింపలేడు. మూడవది, బుద్ధిమంతులు గ్రహిస్తారు. అంటే మారు మనసు పొందినవారు, దేవునికి లోబడి దేవుని వాక్య ప్రకారము అంటే దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారము జీవించేవారు. పరిశుద్ధాత్మ దేవుడే వారికి ఈ విషయాలు బయలుపరుస్తూ ఉంటాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనంలో ఈ రీతిగా ఉంది. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్న బైబిల్ వారు క్విక్గా తీయండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం, అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయను. కాబట్టి సత్యస్వరూపైన ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించి సర్వసత్యంలోనికి మనను నడిపిస్తాడు. కాబట్టి సర్వసత్యంలోనికి నడిపించబడిన బుద్ధిమంతులే ఈ విషయాలను గ్రహిస్తారు. దేవుని వాక్యం ప్రియులరా, సర్వసత్యం మనను అనుభవంలోనికి నడిపించేది. కాబట్టి దేవుని వాక్యాన్ని చదవండి, దయచేసి దేవుని వాక్యాన్ని ధ్యానించండి, దేవుని వాక్యాన్ని వినండి. వచనం వెంబడి వచనం చెబుతున్నాం కాబట్టి ఈ దేవుని యొక్క వాక్యాన్ని వినండి. నా ఆశ మిగిలిన వాళ్ళు ప్రోగ్రాం మిస్ చేసుకోమని చెప్పడంలే, వారి కూడా మీరు చూడండి. కొంతమంది నాతో చెప్తూ ఉంటారు, అంకుల్ మీ ప్రోగ్రాం తప్ప ఏ ప్రోగ్రాం మేము చూడము అని అంటారు. మరి కొంతమంది, అంకుల్ మేము రోజంతటిలో 2-3 ప్రోగ్రామ్స్ సెలెక్ట్ చేసుకొని చూస్తాం, అవే రోజు చూస్తూ ఉంటాం. ప్రియులరా, మీ యొక్క ప్రేమకు నేను రుణస్థుడను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఐఎమ్ నాట్ వర్ది, నేను పెద్ద గొప్పవాడిని ఏం కాదు. వాక్యాన్ని నేను నేర్చుకుంటున్నాను, మీకు చెబుతున్నాను. మీకు చెబుతున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు నాతో కూడా మాట్లాడుతున్నాడు. ఈ విషయాన్ని నేను గ్రహిస్తాను. కాబట్టి మీరు దేవుని వాక్యాన్ని చదవండి, దేవుని వాక్యాన్ని ధ్యానించండి. 11వ వచనం, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం, అనుదిన బలి నిలుపు చేయబడిన కాలము మొదలుకొని నాశనము కలుగు చేయు హేయమైన దానిని నిలువబెట్టు వరకు
1290 దినములు అగును. అనుదిన బలి నిలుపు చేయబడటం, నాశనము కలుగు చేయు హే వస్తువు నిలబెట్టడం మహాశ్రమల కాలం ప్రారంభమైంది అని చెప్పడానికి గుర్తు. ఈ కాలంలో దేవుని పక్షాన నిలిచి ఉండే ఇశ్రాయేళ్ల శేషానికి ఈ సూచన చేయబడింది. గ్రహించాలి ఈ విషయం. అన్ని జనులకు ఏదో, ఇశ్రాయేలు జనాంగానికి ఏదో చాలా క్రిస్టల్ క్లియర్గా దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. నేను చెబుతున్నాను. ఈ లోకంలో ఉన్నప్పుడు దీనిని గూర్చి ప్రభువారు ఈ రీతిగా చెప్పారు. మత్తయి సువార్తలో చూసినట్లయితే ఈ రీతిగా వ్రాయబడింది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వచనం నుంచి నేను చదువుతున్నాను. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. చూసారా, ప్రభువారు ఈ యొక్క దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనాన్ని ఆయన కోట్ చేశారు. దేవుని వాక్యంపై ప్రభువారికి ఎంత అధికారం ఉందో గ్రహించాలి. మనం కూడా దేవుని యందు విశ్వాసం ఉంచేవారంగా దేవుని వాక్యంపై మనకు ఆ పట్టుదల ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. 1290 రోజులు ఈ మృగం యొక్క విగ్రహం దేవాలయంలో ఉంటుంది. అంటే 3.5 సంవత్సరాలు దాటిన తరువాత ఇంకా 30 రోజులు ఎక్కువ అన్నమాట. 3.5 సంవత్సరాలు క్యాలిక్యులేట్ చేయండి. మహాశ్రమల కాలం పరిమితి 1260 రోజులు మాత్రమే. 1260 రోజులు పూర్తి అయిన తరువాత క్రీస్తు విరోధి అగ్ని గుణంలో పడత్రోయబడతాడు. 3.5 సంవత్సరాలు అయిన తరువాత, ఆ తరువాత ఇంకా 30 రోజులు ఉంది కదా. నేనేమని చదివాను? 1290 దినములు అగును అని చదివాను కదూ. అంటే ఆ 3.5 సంవత్సరాలు అయిన తరువాత 30 రోజులు అతని విగ్రహం దేవాలయంలో ఉంటుంది. దీనికి కారణం ఏమిటో ఇప్పుడు మనకు తెలియదు. ఎందుచేతనగా ఆ విషయం కూడా ముద్రించబడింది. 12-13 వచనాలు చదువుతున్నాను. 1335 దినములు తాళుకొని కనిపెట్టుకునివాడు ధన్యుడు. నీవు అంచము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదు. ఈ వచనంలో రోజుల లెక్క ఏమిటో మనకు వాక్యం తెలియజేయడంలే. కంగారు పడవద్దు. తాళుకొని కనిపెట్టువాడు ధన్యుడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే ఈ వచనంలోని మాటలకు అర్థాన్ని ఎవరు వివరించలేదు. దేవుడు మనకు తెలియచేయని సంగతులను మనం గ్రహించలేము. దాని గురించి అనవసరమైన తర్జన భర్జన మనకు అక్కర్లేదు. ఈ సంగతులు నెరవేరు వరకు దానియేలు జీవించి ఉండడు, అతడు చనిపోతాడు అని దూత కూడా చెబుతున్నాడు. ప్రభువైన యేసు క్రీస్తు వారు పేతురుకు ఈ రీతిగానే చెప్పారు. ప్రభువారి 2వ రాకడ సమయంలో దానియేలు జీవించి ఉండడు, కానీ 1000 సంవత్సరాల పరిపాలనలో ప్రవేశించడానికి సమాధిలోంచి లేస్తాడు. నీవు అంత్యం వరకు నిలకడగా ఉండిన యెడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదు. కాబట్టి మన యొక్క జీవితాల్లో కూడా అంతం వరకు, మన జీవితాంతం వరకు నిలకడగా ఉండి ప్రభువు కొరకు జీవించటానికి పరిశుద్ధాత్మ దేవుడే సహాయం చేయనుగాక. ఇంతటితో దానియేలు గ్రంథం 12వ అధ్యాయ ధ్యానాలు ముగిశాయి. దాంతోపాటుగా దానియేలు గ్రంథం అంతా వచనం వెంబడి వచనం నేను చెప్పాను. అది నాకు తృప్తి కలిగించింది. దాంతోపాటుగా నా యొక్క ఉద్దేశం ఏమిటనగా, ఈ దానియేలు గ్రంథం 12వ అధ్యాయాలు
సమీక్ష చేయాలని ఆశపడుతున్నాను. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అనగా, దానియేలు గ్రంథము చాలా ప్రాముఖ్యమైన గ్రంథం. ఈ గ్రంథం మనకు అర్థమైతే ప్రభు రాకడ కొరకు ఇంకా సిద్ధపడటానికి అవకాశం ఉంది. దానియేలు గ్రంథంలోంచి ప్రభువారే కొన్ని విషయాలు చెప్పారు అని అంటే అదెంత ప్రాముఖ్యమో మనము గ్రహించాలని మనవి చేస్తూ దానియేలు గ్రంథ 12వ అధ్యాయ ధ్యానాలు ముగిస్తున్నాను. సమీక్ష కొరకు కూడా మీరు సిద్ధపడండి. ఇదైన తరువాత యోహాను సువార్త నేను ప్రారంభిస్తాను. ఆ ధ్యానాల కొరకు, నా ఆరోగ్యం కొరకు ప్రార్థించమని మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ, ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.